కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం ప్రారంభం కానుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. నితిన్ నబీన్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ సభ ప్రాంగణానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ ఏమన్నా. మహబూబ్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో కాసాయి పార్టీ భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నితిన్ నబీన్ చేరుకున్నారు. ఇప్పటికే భారీ ర్యాలీగా ఆయన మహబూబ్ నగర్ సభా ప్రాంగణానికి బయలుదేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన, ముఖ్యంగా ఈ సభా వేదికకి సంబంధించినటువంటి అంశాలపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికలకి ఎక్కడి నుంచే సమర శంఖారావం పూరిస్తున్నారు అనుకోవాలా? సార్, ఎక్కడికక్కడ శంఖారావం పూరిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రచారంలో నిమగ్నమైనరు కాషాయ సైనికులు. ఈరోజు కేవలం మా జాతీయ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత తను పార్టీ ఆదేశాలు లేదంటే తాను ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి మొదటగా తన యాత్రను ఇక్కడ నుంచి ప్రారంభించినట్టు కనిపిస్తూ ఉంది. కానీ క్షేత్రంలో మాత్రం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈరోజు 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో మహిళలు, యువకులు, నిరుద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఒకటే మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 1000 స్థానాల వరకు సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది. 10,000 స్థానాల వరకు వార్డు సభ్యులను గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి అమాయకత్వంతో అర్బన్ ఏరియాల్లో భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి సత్తా ఏందో రేవంత్ రెడ్డికి తెలుసు. కానీ ఎన్నికలు నిర్వహించడం అనేది అప్లికేషన్ కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు మాకు అనుకుని అర్బన్ ఏరియాలో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అర్బన్ ఏరియాల్లో పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. అందుకు నిదర్శనం గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ మహాశైల ఆశీర్వాదంతో అదే ఇక్కడ పునరావృతం అవుతుందని మాత్రం నేను భావిస్తాను. కాసాయి పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి, ఎన్ని కార్పొరేషన్లు? 50 పైచీలకు స్థానాలను కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లను కానీ, చైర్మన్లను కానీ, వైస్ చైర్మన్లను కానీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని నేను భావిస్తాను. ముఖ్యంగా కాసాయి పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందంటూనే సింగిల్గా పోటీ చేస్తుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించి మద్దతు కోరడం జరిగింది. వాళ్ళను కూడా ప్రచారంలోకి రంగంలో దింపుతున్నారు. ఎందుకని? ఇప్పుడు ప్రైమ్ నైన్ న్యూస్ కూడా ఒకవేళ మేము అండగా ఉంటామంటే బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీకి ఎవరు సహకరించినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతర పార్టీల లాగా పొత్తుల పేరిట వెంపర్లాడేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయదు. ఎవరు కలిసి వచ్చే భారతీయత కలిగినటువంటి భారత పౌరులు ఎవరు వచ్చి మాకు మద్దతు ఇస్తామన్నా, మా తరఫున ప్రచారం చేస్తామన్నా వాళ్ళకు అంటే ఎలిజిబిలిటీని క్రైటీరియా తీసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ సహకారం తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మనం మొత్తాన్ని చూసుకుంటే కాసాయి పార్టీ రాబోయేటటువంటి మున్సిపల్ అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాలకు పైగా కూడా మేము కైవసం చేసుకుంటామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు నితిన్ నబీ భారీ ర్యాలీతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి మహబూబ్ నగర్ సభా వేదిక ప్రాంగణానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం సభా వేదికకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఏమన్నా? రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.